అందరికీ నమస్కారం. రేపటి నుంచి స్కూల్ బంద్. 4 రోజుల ప్రకటన. ఈ విషయాలను తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విద్యార్థులకు శుభవార్త. రేపటి నుంచి 4 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలలకు 3 రోజులు సెలవులు ఉంటే, మరికొన్ని పాఠశాలలకు 4 రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెల 17వ తేదీన సెలవు రోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు మిలాద్ ఉన్ నబీ గణేష్ నిమజ్జనం వస్తూ ఉంది. అయితే సెప్టెంబర్ 14వ తేదీన రెండవ శనివారం కావడంతో పాఠశాలకు సెలవు ఉంది. 15వ తేదీ ఆదివారం రోజు సెలవు ఉంది. అదేవిధంగా 16వ తేదీ మిలాద్ ఉన్ నబీ రోజు సెలవు. 17వ తేదీన వినాయకుడి నిమజ్జనోత్సవం ఉంది. ఆ రోజు కూడా సెలవు. ఇలా వరుసగా 4 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. అయితే 16న తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. ఈ నెల 14, 15 తేదీలో సెలవులు అలాగే ఉన్నాయి. 16న మిలాద్ ఉన్ నబీ పండుగ తేదీ మారడంతో నెలవంక దర్శనాన్ని బట్టి ఈ పండుగను 16న కాకుండా 15న జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వం 16వ తేదీన సెలవును రద్దు చేసింది. 17వ తేదీన ఇస్తున్నట్లు ప్రకటించింది. మరో విషయం ఏంటంటే, నెలవంక 16న కనిపించినట్టయితే అదే రోజు సెలవు ఉండనుంది. అయితే ఇప్పటికే కొన్ని పాఠశాలలు మాత్రం 16వ తేదీన సెలవు ప్రకటించారు. ఇలా వరుసగా 4 రోజుల పాటు విద్యార్థులకు సెలవు రానున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.